హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము ఎడీనియం ప్లాంట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ మొక్క పేరు ఎడీనియం. దీన్ని ఇడీనియం అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు. కామన్గా అయితే దీన్ని డెజర్ట్ రోజ్ అని అంటారు. డెజర్ట్ రోజ్ అని ఎందుకు అంటారంటే ఇది ఎడారి మొక్క, అలాగే చూడడానికి రోజ్ లాగా ఉంటుంది కాబట్టి డెజర్ట్ రోజ్ అనడం జరిగింది. ఈ డెజర్ట్ రోజ్ ఫ్లవర్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, ఎక్కువగా ఎండాకాలంలో పూస్తూ ఉంటాయి. ఇక మొక్క జాతిని కనుక చూసినట్లయితే ఇది సక్యులెంట్ ప్లాంట్, డెజర్ట్ ప్లాంట్ కాబట్టి దీనికి ఎక్కువగా నీటి అవసరం అనేది ఉండదు. అలాగే మీరు ఆకుల్ని కనుక పరిశీలించినట్లయితే ఆకులు మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఈ ఆకుల్లో పై పొరలో వ్యాక్స్ అనేది ఉంటుంది. ఆ వ్యాక్స్ మీద సూర్యకాంతి పడినప్పుడు ఆ సూర్యకాంతి మరలా అలాగా మెరుస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పూలు కనుక చూసినట్లయితే బాగా డార్క్ కలర్లో ఉన్నాయి. అలాగే ఈ ఎడీనియం ప్లాంట్స్లో రకరకాల రంగులు ఉంటాయి. అలాగే ప్రతి రంగులో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. సో మీరు ఇక్కడ చెట్టును కనుక చూసినట్లయితే చెట్టు కాండం అనేది బాగా ఉబ్బెత్తుగా ఉన్నది. ఎడారి మొక్కలన్నిటికి కూడా ఇలాగే ఉంటాయి, కాండాలు ఉంటాయి. ఈ మొక్క యొక్క కాండాన్ని మీరు గమనించినట్లయితే చాలా చిన్నదిగా ఉంది. ఈ కాండాన్ని బట్టి మనం మొక్క యొక్క వయసుని నిర్ధారించవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ మొక్కకు కనీసం 7 నుంచి 10 సంవత్సరాల వయసు ఉంటుంది. మరొక మొక్కను చూద్దాము. ఆ మొక్క యొక్క కాండాన్ని చూసి దాని వయసుని కూడా మనం అంచనా వేయొచ్చు. ఈ మొక్క యొక్క కాండం ఇంతకుముందు మనం చూసినటువంటి మొక్క కాండం కంటే చాలా ఎక్కువ లావుగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ మొక్క వయసు రీత్యా 20 నుంచి 22 సంవత్సరాలు ఉంటుంది. మీరు చూడడానికి చాలా చిన్న చెట్టు అనుకుంటారు, కానీ దీనికి వయసు సుమారుగా 20 సంవత్సరాల పైబడే ఉంటుంది. పూల వర్ణాన్ని కనుక మీరు గమనించినట్లయితే ఈ పూలు మనం ఇంతకుముందు చూసినటువంటి మొక్క పూల కంటే కూడా భిన్నంగా ఉంటాయి. అవి బాగా డార్క్ కలర్లో ఉంటాయి, కొంచెం లైట్ కలర్లో ఉన్నాయి. ఈ మొక్క యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మొక్కకు పూలు ఎండాకాలంలో ఎక్కువగా పూస్తాయి. మిగతా పూల మొక్కలన్నింటికీ కూడా పూలు వర్షాకాలంలో అలాగే చలికాలంలో ఎక్కువగా పూస్తుంటే ఈ మొక్కలకు పూలు ఎండాకాలంలో ఎక్కువగా పూస్తూ ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవి విరివిగా పెరుగుతూ ఉంటాయి. ఇక ఈ మొక్కల్ని ఎలా సేకరించాలి అన్నది చూద్దాం. ఈ మొక్కల్ని కేవలం వాటి కొమ్మ భాగాన్ని నేలలో నాటడం వల్ల మరొక కొత్త మొక్క అనేది ఉద్భవిస్తుంది, లేదా విత్తనాలను నాటడం వల్ల కూడా కొత్త మొక్కలు ఉద్భవిస్తాయి. ఇక ఎండాకాలం అంతటా కూడా పూలు బాగా విరివిగా పూసి అయిపోయిన తర్వాత చివరి దశలో సీడ్ పాట్స్ అనేవి ఏర్పడతాయి. సీడ్ పాట్స్ అంటే విత్తనాలు ఉండేటువంటి కంకులు. ఈ కంకులు ఎండాకాలంలో ఉండేటువంటి అధిక ఉష్ణోగ్రతకు సహజ సిద్ధంగానే పగిలిపోయి ఇందులో ఉన్నటువంటి విత్తనాలు గాలిలోకి అటు ఇటు వెదజల్లబడతాయి. అలా వెదజల్లబడినటువంటి ఈ విత్తనాలు నేల మీద అక్కడక్కడ కొత్త మొక్కలుగా ఉద్భవిస్తాయి. మనం కొన్ని మొక్కలలో విత్తనాలను సేకరించి వాటిని నాటకపోయినప్పటికీ కూడా మొక్కలే బాధ్యతాయుతంగా వాటి సంతతిని భవిష్యత్ తరాలకు అందించే నిమిత్తం వాటి విత్తనాలను గాలిలోకి వెదజల్లజేస్తూ ఉంటాయి.